హాయ్ హలో నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక మెగా ఈవెంట్ జరుగుతోంది, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్। ఈ దాన్ని చూస్తే నాకు అనిపించింది మామ బాటలో అల్లుడు, తాత బాటలో మనవడు। ఇదే ఎందుకు అనిపించింది అంటే ఎన్టీఆర్ గారు ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని చూసి ఆ రోజు ఒక రాజకీయ పార్టీని పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ విద్యాలయాలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి అక్కడ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను, బాధ్యత రాహిత్యంగా ఉన్న వాళ్ళను సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యవస్థను పటిష్టం చేయడంలో ఒక రోల్ మోడల్ గా నిలిచారు। అందుకే ఒక మహానేతగా మిగిలిపోయారు। ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు। అయితే అంతటి మహానేతను, పూర్తివంతమైన నాయకుణ్ణి పదవి విచ్యుతుని చేసింది కూడా ఆయన అల్లుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। ఆయన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరుగుతుందనే ఒక కారణంతో, ఆయన వ్యవహార శైలి బాగలేదనే విధానంతో ఆయనను పదవి విచ్యుతుని చేశారు। ఆ పదవి విచ్యుతుని చేసిన తర్వాత నిత్యము ఎన్టీఆర్ గారి పేరు వాడుకొని, ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని, ఎన్టీఆర్ విగ్రహాలకు దండలేస్తూ ఈ రోజుకు తెలుగుదేశం పార్టీని జనాల్లోకి తీసుకెళ్తూ మళ్ళా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా పదవులు అనుభవిస్తున్నారు। అయితే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు, ఇది జనాలకు కూడా సంబంధించింది। ఎన్టీఆర్ ని పదవి విచ్యుతుని చేసినప్పటికీ ఎన్టీఆర్ చూపిన విధానాల్లోనే వెళ్ళడం ఈ రోజు హర్షించదగింది। ఎన్టీఆర్ చూపించిన విధానం ఏంటి అంటే ప్రభుత్వ విద్యాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం, ఈ వ్యవస్థలను పటిష్టం చేయడం। ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ఉన్నారు। నారా లోకేష్ పనితీరు మెరుగుపరచడం కోసం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమం అత్యంత వైరల్ అవుతుంది, జనాల అటెన్షన్ వస్తున్నది। కాబట్టి ఈ రోజు ప్రభుత్వ విద్యాలయాలకు అటెన్షన్ రావడం కోసము, ఇదొక రికార్డ్ గా మారడం కోసము తన మామ బాటలో వెళ్ళక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది। టెక్నాలజీ గురించి 24 గంటలు మాట్లాడి ప్రభుత్వ వ్యవస్థలని, వ్యవసాయాన్ని దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వ్యవసాయమే ముఖ్యము, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి, పోలవరమే వరప్రదాయని అనే పద్ధతికి రావడము ఆయన నేర్చుకున్న అనుభవాలకు సంకేతాలు। ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవస్థలను, వ్యవసాయ ప్రాధాన్యతలను గుర్తించినందుకు, వాళ్ళ మామ బాటల్లోనే వెళ్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అభినందించాలి। ఎప్పటికైనా మనం కొంతకాలం ఒక విషయాన్ని వ్యతిరేకించినప్పటికీ నిజం అనేది మారదు, మంచి విషయం అనేది ఎప్పటికీ ఆదరణ పొందుతుంది అనే దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న విధానమే సాక్ష్యం అని మనం చెప్పక తప్పదు। మీరు కూడా దీన్ని ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి। దీంట్లో లోపాలు ఉన్నట్టయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కామెంట్లు చేయండి। థ్యాంక్ యూ।